వీరిని యుద్ధ మైదానంలో ఎండవేడికి తప్పించిపోనివ్వండి. యుద్ధ రంగంలో వీరు సహిషా జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ కుమారుడు కానే కారు. అందుచేత మా కుమారుడిగా వారికి ఎలాంటి ప్రయోజనం కల్పించవద్దు. కానీ షహిన్షా, మా ఆదేశాన్ని అమలుపరచండి. రారాజా, వీరిని యుద్ధానికి సిద్ధం చేయండి. వీరు ఈ రోజే మీ వెంట యుద్ధ భూమికి బయలుదేరాలి. జోదా బేగం, నా సంకల్పం నెరవేరింది. అంటే త్వరలోనే మా లక్ష్యం కూడా నెరవేరబోతోంది. ఇదే నేను కొట్టే చివరి దెబ్బ. ఈ దెబ్బ కొట్టింది మీ రాకుమారుడు సలీమే. మద్యపు మైకంలో సలీం రగిలించిన మంటలు మీ బంధాన్ని కాల్చి బూడిద చేసేస్తాయి. మీరు గుర్తించగలిగితే బాండు జోదా బేగం. సలీం జీవితంలో ఈ మలుపుకి కారుకురాల్ని నేనే అని. వచ్చిన అవకాశాన్ని నేను నా లాభం కోసం వాడుకున్నాను. మద్యం ఇవ్వడం నుంచి ఇంతవరకు ప్రతి ఎత్తుగడ నేను వేసిందే. ఇందులో పావుగా ఉన్నది మీ ప్రియమైన కుమారుడు ఆ సలీం. నాకు చల్లని షర్బత్ కావాలి. దానివల్ల మనశ్శాంతి చేకూరాలన్నట్టు. నాతో పాటుగా సలీం రాకుమారుడు, మిగతా రాకుమారులు కూడా ఉన్నారు. ఇక పానపాత్రలో షర్బత్ కి బదులు మద్యం పోయటం మా విషయంలో అంత పెద్ద పనేం కాదు. సలీం మద్యం తాగిన మత్తులో తలతిక్కగా ప్రవర్తించాడు. నేను అనుకున్న విధంగానే జలాల్ వారి మీద కోపాన్ని వ్యక్తం చేశారు. ఆ కోపం వల్ల సలీం మనసులో అణగారుతున్న అగ్నిజ్వాలలు మళ్లీ చెలరేగాయి. దాంతో సలీంలోని మంటలు బయటకి వెలువడ్డాయి. మీరేదో నన్నే ఆజ్ఞాపించాలనుకున్నారు కదా జోదా బేగం. ఇప్పుడు చూస్తారుగా రాజమాత. మీరిప్పుడు మీ కొడుకును మీకు దూరం కాకుండా ఎలా ఆపగలరో చూసేద్దాం. రాజమాతకి గల అధికారాలు ఉండి కూడా నా ప్రయత్నాలన్నింటినీ మీరు ఆపలేకపోయారు.